వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. శ్రీకాకుళంలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. ఒకరు మృతి చెందడంతో పాటు మరో 9 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఓ వృద్ధుడు చనిపోయాడు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఓ గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హుటాహుటిన గ్రామానికి చేరుకుని డయేరియాకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలను ముమ్మరం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ శివప్నిల్ దినకర్ పుండకర్ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు భరోసా కల్పించారు. 30 ఏళ్లుగా గ్రామానికి త్రాగునీరు అందిస్తున్న వ్యవసాయ బావిలో నీరు కలుషితం కారణంగానే డయేరియా సోకినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. డయేరియాతో ఆందోళన చెందుతున్న తలవలస గ్రామంలోని పరిస్థితి, డయేరియాకు కారణాలపై ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆధునిక యుగంలో టెక్నాలజీతో పోటీ పడుతున్న మానవుడు సరైన ఆహారం, నీరు లేక రోగాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం తాళవలస గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనే దీనికి నిదర్శనం. 9 మంది డయేరియా వ్యాధితో బాధపడుతుండగా ఒకరు మృతి చెందిన సంఘటన రాష్ట్రంలోనే సంచలనం రేగింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమీక్ష నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో మెడికల్ అధికారులతో పాటు జిల్లా పర్యటించి అసలు ఈ యొక్క మరణానికి గల కారణాలు ఏంటి, గ్రామంలో ఈ యొక్క అతిసార వ్యాధి ప్రబలడానికి గల ముఖ్య కారణాలు ఏంటి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామంలోన ఎక్కువగా బావుల నుంచి వచ్చే నీళ్లు, అదేవిధంగా బోరుల నుంచి వచ్చే వాటర్ తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతిసార వ్యాధి వ్యాప్తి చెందడానికి గల కారణాలపై ఇప్పటి వరకు కూడా అధికారులు స్పష్టంగా తెలియజేయనప్పటికీ కూడా ఇప్పటికీ ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 8 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు డయేరియా వ్యాధి వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఏంటి, గ్రామస్తులు ఏమంటున్నారు, గ్రామంలో పారిశుద్ధ్యంగా మనం చూసుకుంటే ఎలాగుంది అసలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఐ న్యూస్ ఇప్పుడు ఈ గ్రామాన్ని అయితే సందర్శిస్తుంది. మేడం, ఎప్పటి నుంచి క్యాంప్ పెట్టారు? ఇది నిన్నటి నుంచి క్యాంప్ పెట్టారండి. ఈ క్యాంప్ 4 days ఉంటుంది, 4th వరకు ఉంటుంది క్యాంప్. ప్రస్తుతానికైతే 10 cases వచ్చాయి. 9 cases అంటే ఆల్రెడీ డిహెచ్లో అడ్మిట్ అయ్యావి. 2 cases డిశ్చార్జ్ అయిపోయి స్టేబుల్గా ఉన్నారు ఆల్రెడీ. ఇంకొక 6 cases లైక్ జీజీహెచ్లో ఒకరు, కిమ్స్లో ఒకరు, జెమ్స్లో ఒకరు, ఇంకా టెక్కలి ప్రైవేట్ హాస్పిటల్లో ఒకరు ఉన్నారనమాట. మిగతా ఒక కేసు డెత్ అయింది తెలిసిందే కదా. దాని తర్వాత ఇప్పుడు ఒక కేసు వచ్చింది అక్కడ లచ్చమ్మ అని చెప్పి, అక్కడ ఒక ఆవిడ ఇప్పుడు స్టేబుల్ ఉంది. ఒక 2-3 episodes అయ్యావు కానీ వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాము, హోమ్ ట్రీట్మెంటే. ఇప్పుడు ఆవిడ స్టేబుల్గానే ఉన్నారండి. ప్రాథమికంగా ఎందువల్ల ఈ అతిసార వ్యాధి వ్యాపించిందని నిర్ధారించారు? అంటే మేము ఫస్ట్ సస్పెక్ట్ చేసింది ఏంటంటే వాటర్ ఏంటో కంటామినేషన్ ఏమైనా ఉంది అని చెప్పి. యాక్చువల్లీ మా MLHPs ప్రతి వెన్స్డే కూడా వాటర్ క్లోరినేషన్, వాటర్ టెస్టింగ్లు అన్నీ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ సస్పెక్ట్ ఏంటంటే మేము వాటర్ కంటామినేషన్ అయ్యిందేమో అని చెప్పి మేము ఆల్రెడీ టెస్టులు చేసాము, కానీ ఏమీ లేదు. క్లోరినేషన్ చేసి ఇక్కడ ఒక వెల్ ఉందండి పొలాల్లో, అక్కడ నుంచి ఇక్కడ వాటర్ సప్లై అంతా వస్తుందంట. అక్కడ డబుల్ క్లోరినేషన్ కూడా చేయించారు. ఈరోజు మాకు డిస్ట్రిక్ట్ నుంచి RWS టీమ్ కూడా వచ్చారు, వాళ్ళు టెస్టులు చేశారు. వాటర్ కంటామినేషన్ అయితే ఏం లేదు అని చెప్పారు ప్రస్తుతానికి. ఇంకా తెలియదు ఇంకా కాజ్ ఆఫ్ ఇదేంటి అని తెలియదు. డిసీజ్ ఏమైనా గుర్తించారండి? డయేరియా అని గుర్తించారా లేకపోతే? డయేరియా అనే చెప్పారు. మ్యాటర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఈ పూజలు ఇవన్నీ, భోజనాలు ఇవన్నీ ఏదైనా కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అట్లా ఫుడ్ ఇది కూడా అయినా కూడా మనకి డయేరియా అనేది కాజ్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్స్ అవ్వడం, ఇది లూప్ కాబట్టి తొందరగా రియాక్ట్ అవ్వకపోవడం కానీ, ఇక్కడ దగ్గరలో చిన్న చిన్న క్లినిక్స్కి వెళ్ళడం కానీ అలా చేయకుండా డైరెక్ట్గా హాస్పిటల్ PHCకి కానీ ఎక్కడికైనా వస్తే డీహైడ్రేషన్ అనేది మనం ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలండి. డీహైడ్రేషన్స్ మనకి సెట్ అయిపోయింది అనుకోండి, అంటే ట్రీట్మెంట్ అయిపోయింది అనుకోండి, మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఇది అంటే ఒకే కుటుంబంలో ఇది వ్యాపించింది లేదా డిఫరెంట్ ఫ్యామిలీస్ అండి? డిఫరెంట్ ఫ్యామిలీస్. డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్లో స్టేబుల్గా ఉన్నారండి.
మిగతా వారికి ఏమైనా పరీక్షలు చేశారండి? అందరికీ టెస్టులు అవుతున్నాయండి. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి టెస్టులు అయ్యావి. ఎవరెవరికి కూడా ఇలా కేసెస్ వచ్చాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ టెస్టులు, వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ డ్రింకింగ్ సోర్సెస్ ఉన్నాయి అది సింగిల్గా వెళ్ళి టెస్టులు చేయడం కూడా అయింది. ఇండివిజువల్గా వెళ్ళి టెస్టులు కూడా చేశారండి. ఏం లేదు, వాటర్ అయితే ఏం లేదు, ఫుడ్ కంటామినేషన్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాం మేము. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే గ్రామానికి సంబంధించి బోరుబావి వాటర్ తాగుతున్న నేపథ్యంలో కావచ్చు, లేదంటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నామని చెప్తున్నారు. అయితే ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి అస్వస్థతకు గురయ్యారని చెప్తున్నారు. అందులో డెత్ అయిన వారు కూడా ఒకరు ఉన్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. అది ఎప్పటికీ మెడికల్ క్యాంపు ఇంకొక 3 రోజులు ఇదే గ్రామంలో నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామంలో ఉన్న మిగతా వారికి కూడా అన్ని రకాలైన రక్త పరీక్షలు కూడా చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామంలో అసలుకి ఈ బావికి సంబంధించిన వాటర్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ కూడా పరిస్థితి ఏ విధంగా ఉన్నావో అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అందుకే వాటర్ ఇమీడియట్ గా నేను మాకు తెలిసిన వెంటనే ఫస్ట్ మేము చేసింది ఏంటంటే వాటర్ టెస్టింగ్. ఈ గ్రామంలో ఇంటింటికి కొలాయి ఇచ్చి ఎక్కడి నుంచి వాటర్ ఇవ్వడానికి ఆ కార్యక్రమం కూడా ఎందుకు మనం నిర్ధారణ చేయాలి. ఎప్పుడు కూడా ఈ గ్రామంలో On Saturday early morning, 8 cases of diarrhea were detected. Immediately, those cases were shifted to DH, that is District Hospital Tekkal. Depending upon the severity of the case, we have shifted the patients to KIMS as well as RIMS as GGH and GEMS. All the patients as we speak now are stable. They have been given all the possible help which can be given from the government side. Second thing is one person, Chinna Rao, had died in DH Tekkali. The investigations are going on. There are multiple comorbidities for which the person finally passed away. Medical report is yet to come. Regarding this village, there is one open well through which water supply is being done to the entire village through 5 public taps. The village population is 1800 to 2000. And the same well is being used since last 10 years. No issues have been found. So 9 మంది ఒక ఫ్యామిలీ నుంచి కాదు, 9 మంది ఒకే ఏరియా నుంచి కూడా కాదు, ఒక వీధిలో ఉన్నా సరే దూరంగా ఉంటారు. సో వాటర్ అలాంటి ప్రాబ్లం లేదు. వాటర్ టెస్టింగ్ కూడా అయింది కాబట్టి సేఫ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మూడోది ఎక్కడెక్కడ వాళ్ళు తిన్నారు, ఏం తిన్నారు అది మనం ఇంకా డీటెయిల్గా వెళ్తున్నాం. కొన్ని 2-3 పేషెంట్స్కి మనం దృష్టికి వచ్చింది. వాళ్ళు ఇంట్లోనే చెప్తున్నారు ఎస్ తిన్నారు, పొద్దున తినేసి మళ్ళీ సాయంత్రం మధ్య తిన్నారు కాబట్టి వచ్చింది. బట్ కానీ ఇప్పుడు సీరం క్రియాటిన్ లెవెల్ అలాగే మనకి ఇతర బ్లడ్ టెస్ట్ జరిగితేనే మనం ఇంకా ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఎస్ మనం బేసిక్ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ మన సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి పకడ్బందీగా చేస్తున్నాం. బట్ కానీ ఈ మెడికల్ టీమ్స్ ఇక్కడే నేను ఉంచుకుంటాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ రావట్లేదు అయినా సరే ఎందుకనే ఇక్కడ నాకు ఒక 3 to 4 daysకి ఇక్కడే ఉంచడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మన దృష్టికి తీసుకురండి. సో దట్ ఇక్కడ రేపు ఏదైనా సీరియస్ కేసు రాకుండా చూడడం మన బాధ్యత ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల తరపున ప్రతి ఒక్కరికి నేను జిల్లాలో చెప్తున్నాను, వాటర్ ఇప్పుడు ఈ సీజన్ మారుతుంది, సైక్లోన్ కూడా వచ్చింది, సీజన్ మారుతుంది. దయచేసి మీరు అందరూ వాటర్ వేడి చేసుకొని చల్లారి చేసిన తర్వాత మాత్రమే తాగితే బాగుంటుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ తాళవలస గ్రామం సంబంధించి అసలు ఏం జరిగిందో మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు అసలుకి ఇక్కడ ఏం నీరు తాగుతున్నారు, పారిశుద్ధ్యం ఎలా ఉంది, మనతో పాటు కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించిన వృద్ధురాలు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నించాను. అమ్మా అసలుకి ఏం జరిగిందమ్మా మీ ఊర్లో ఇంతమంది ఒక్కసారిగా అనారోగ్య పాలవడానికి కారణం ఏంటి? మీ పక్కింటి వ్యక్తి చనిపోయిన పరిస్థితి ఉంది, అసలు ఏం జరిగింది? మా పక్కింటి ఎత్తే మంచిగా ఉందుడు, చక్కనే ఉన్నాడు, మొదటి నుండి ఉన్నాను నేను. అతను వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో నేను వాళ్ళు ఉందుము. ఆ మందులు వెళ్ళి టీబీ చూసుకున్నాం, 3 మొహలాంగి ఉన్నాం, ఉండి చూసి పారొచ్చినాను. వెళ్ళి తొంగున్న తర్వాత 1 గంట కానీ ఉండి అతనికి బాగోలేకపోతే అతను వాళ్ళిద్దరే ఉండోళ్ళు అక్కడ. పిరమిడ్ పిల్లలు కొడుకులు అటెంక్ చేసి ఉన్నారు, వాళ్ళు 2 కొడుకులు. అయితే దానికి తట్టుకోలేక అత్త రావా మీ బాబు ఒకలాగా అయిపోతాడు, నువ్వు రావా అన్నది. వెళ్ళాను. మనిషి నేను వెళ్ళబోతాడు గాజు బారిపోయి అన్నాడు. ఏటయిందర్రా అన్నాను.
ఏటి కాలేదు, నీకు చెప్పినాను కదా ఒక్క విరేచనం అయిందని. అయితే పర్వాలేదులేరా అని అనుకున్నాము, పాలు తాగుతాను అన్నారు. పాలు తాక్కు, విరేచనం అయిందంతాను, పాలు తాక్కు, మరి ఎటో చూడండి అన్నాను. ఆయన తర్వాత బాగుంటుందిలే అమ్మ, ఒక విరేచనమే అయ్యింది అన్నాడు. ఆయన తర్వాత నేను పారొచ్చినాను. 1 గంట కూడా తెచ్చింది. అత్త రావా, ఏమే మీ బాబు ఒకలాగా అయిపోతాడు, ఏటయిందే ఒకలాగా అయిపోతానని, నువ్వు రా, నాకు ఏటి తెల్లడం లేదా అన్నది. వెళ్ళినాను, ఒళ్ళు దేవినాను. ఇవి అప్పటికి సల్లంగా అయిపోయినాయి, కాలు చేతులు. ఏమన్నా సల్లంగా అయిపోయినాయి, మనిషి గాజు బారిపోయినట్టు అన్నాడు. సడన్గా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు. పొద్దు ఆదివారం మీరు ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడికి బొమ్మాయిలు తోలినాను. బొమ్మాయిలు తోలితే వాళ్ళు పట్టించుకోలేదు. జడిచిపోయో లేదా మరి ఏటయ్యిందో, మాకు కాడ పనిముట్లు లేవు. మరి అలాగే పారేసినారు. నేను వాళ్ళు వస్తడికి నేను కూకుండా లైట్ వేసుకొని, ఆటో సప్పుడు వేసింది, వచ్చినారు. ఏమయ్యా పారేసినారు? నానమ్మ మేము వెళ్ళాము, వీళ్ళకి అయ్యింది, పారొచ్చినాము. అయితే మరి ఏడు చేస్తారా? అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చి మీరు ఈ ఆటో ఇక్కడుంచి సెల్ ఫోన్ చేసి, ఈ అమ్మ నేను రాలేను, అది ఎక్కలేను, రాత్రి కాడ ఉండలేను, మీతోటి నేనేటి అయిపోతే ఏడు చేస్తాను, మీరు ముగ్గురు వెళ్ళిపోయండి మీ అమ్మకి తీసుకొని. అంబులెన్స్ ఎక్కించాను. అక్కడోటి ఏడు జరిగిందో నాకు తెలదు, చెప్తాను నాకు నుంచి. ఈ ఊరు 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఏలినాడో చంద్రబాబు తొలి. అతని ఏలికలోన ఈ కాలువలు తీయించినారు. ఈ కాలువలు తీయించి ఇలాగే ఒక రవ్వ ప్రాబ్లం వస్తే, ఇది ప్రాబ్లం వస్తుంది, ఊర్లోని ఎవరికి బాగుండదు, కాలువలు తీసినాము, ఈ కాలువ నీరు పై పక్కకు జరిపితే బాగుంటుంది అనేసి అన్నారు. ఆయన చెప్పినారు. చెప్పిన తర్వాత చేస్తాంలే అనేసినారు. అప్పుడే అనేసి ఊరు పెద్దోళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అందులో ఒకటో రెండో, రెండు దాపాలు చచ్చిపోయినాయి, అవి కొంపేసినాయి. మరి మాకు దిక్కులేదు. అవి మంచిగా అయిన తర్వాత మళ్ళీ అవి తాయికోవడమే. 2 వేపులు పడిపోయినాయి, 2 దపాలు, ఒక దప ఒక వేపి, ఒక దప. అది వేపు పడిపోయింది, ఏడు చేస్తాము, నీళ్ళు కొంపు తాగొద్దంటే తాగొద్దనేసి వారం రోజులు 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు తాగికోవడమే, అవి తాగికోవడమే. మరి పొలాన మధ్యన అన్నదే పొలంకి ఎంత ఎరువు వేస్తారు, ఆ ఎరువు వేసిన గంగ బొంగలు పడిపోయి ఆ నుయ్యికే, ఇంకా పొలం బురద ఆ నుయ్యికే వెళ్తుంది. కానీ నీరు వస్తుంది కదా మీద తేట, అవి తేట నీరు ఈ కాలువకు వస్తే మేము తాగికోవడమే. నాలాడి దానికి ఎవరికో వస్తుందోనో పెద్దోళ్ళు పట్టించుకోవాలి, ముసలితో ఎక్కువదా ఏడు బాగోలేదులే, జ్వరమో సంకటమో ఏదో అవుతుంది, ఎవరు పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఈ బావి నీళ్ళు ఎవరెవరు తాగారో వాళ్ళందరికీ అందరం తాగుతాను. ఆ కొస నుండి ఏని వల్ల వచ్చిందో మీరు కనిపెట్టండి, కానీ ఆ కొస నుండి మళ్ళా అత్తలకి వెళ్ళిందా కానీలే కొలయ్యే, మేమందరం తాగికోవాలి మానేలే. కానీ వాళ్ళకి ఏ విధం వచ్చిందో మీరు పోల్చండి. ఈ నీళ్ళు వంక వచ్చిందో ఇంకా ఆ నీళ్ళు వంక అందరు ఎలా తాగుతుంటే మళ్ళీ వస్తుందో. మీరు 10 మంది 10 దగ్గర నుండి వచ్చినారు పెద్దోళ్ళు మంచోళ్ళు, మా ఊరు బాగులేదయ్యా, మంచిగా ఎవరు పట్టించుకోరు, ఎవరు బాగు చేయరు, వాళ్ళు చెడిపోయినారు, వాళ్ళకి ఏం బాగు చేస్తామని అనరు, బాగు చేయరు. మరి అది కరమ్మ, అది మనమేడు చేస్తాం అనేసి వెళ్ళి
కానీ బాగు చేయరు. ఇది మనం చూసుకోవచ్చు. గ్రామంలో చాలా మంది ఏదైతే పంట పొలాల్లో ఉన్న బావి నీరే తాగుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ బావి నీళ్ళు కుక్కలు చనిపోయిన పరిస్థితి, అదేవిధంగా పాములు కూడా పడి చనిపోయిన పరిస్థితి చాలా సందర్భంలో జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా పంట పొలాలకి వేసే ఎరువులు కూడా ఈ నీరులో కలుషితం అవుతున్నవి. కానీ తాముకు ఆ నీరు తప్ప ఇంకేమీ దిక్కు లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కలుషిత నీరు తాగిన 10 మంది తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో పాటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కూడా గ్రామంలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వారు కూడా ఏం చెప్తున్నారు, ఈ యొక్క డయేరియా వ్యాపించడానికి గల కారణాలు ఏమిటో వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తలవలస గ్రామస్తులు నిత్యం తాగే నీరు ఈ బావి నుంచే వస్తుందని చెప్తున్నారు. అయితే పంట పొలాల మధ్యనున్న ఈ బావి వాటరే తాగి ఈరోజు 10 మంది అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి వాటర్ తాగుతున్నారు, అస్వస్థత గల కారణాలు ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎప్పటి నుంచి వాటర్ తాగుతున్నారు? ఈ వాటర్ అయితే ఈ రోజు నిన్న కాదు సార్, గత 30 సంవత్సరాల నుంచి ఇదే వాటర్ మా ఊర్లో యూజ్ చేస్తుంటారు. దీనికి యూజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఊర్లో ఎక్కడ ప్రతి ఇంటికి ఒక బావి లేదా బోరు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ తవ్వినా మాత్రం ఉప్పు నీరు కానీ లేకపోతే చప్పని నీరు, అంటే తాగలేని పరిస్థితి. అది అందులో మినరల్స్ ఉన్నా సరే కానీ దాంట్లో తాగలేని పరిస్థితి. దానివల్ల అనమాట గత 30 సంవత్సరాల నుండి మాకు ఈ వాటర్ అనేది మా ఊరికి సప్లై అవుతుంది. అంటే ఈరోజు ఏదైతే ఈ డయేరియా గ్రామం మొత్తం వ్యాపించడానికి కారణం మంచినీరని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్తున్నారు. అంటే ఏంటి కారణం ఏంటంటారు? ఇదేదో అంత చెక్కిందిలా ఉంది. దీన్ని ఏంటంటే ఈరోజు మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఇలాంటి ల్యాబుల్లో కాకుండా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేయండి అని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం అంటే ఈ వాటర్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్లకి దొరకను కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అలాంటిది ఏదో వాటర్లో ఉంది కాబట్టి వాటర్ అనేది మనకి మా ఊరికి చేంజ్ చేసి ఈ జల్ జీవన్ మిషన్లో యాడ్ చేసి కొద్దిగా ఏదో వాటర్ మంచి వేరేది ఇప్పిస్తే మంచిది. అంటే జనరల్గా మనం అభివృద్ధిలో దూసుకువెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓపెన్గా ఉన్న బావి నుంచి వాటర్ తాగడం అనర్థం జనరల్గా చూసుకుంటే. కానీ ఎప్పటికీ ఈ ఓపెన్ బావి నుంచే వాటర్ తాగడానికి కారణం అంటే అధికారులు నిర్లక్ష్యం అనుకుని ఒకటి చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ముందు వచ్చి ఉంటే మేము ప్రభుత్వం లెవెల్లో పెట్టుంటే ఏదైనా చేసేవాళ్ళు. కానీ ఈ ప్రాబ్లం అనేది మన జ్వరాల్లో కొంత వచ్చింది, కానీ దీని మీద అవగాహన కలగలేదు. ప్రభుత్వం ఇంకా పక్కనే, ప్రభుత్వం కోసం కాదు, అంటే మన జ్వరాలు కూడా వచ్చాయి. కానీ మేమేమనుకున్నామంటే ఏదో దీనివల్ల సీజనల్ జ్వరాలు వచ్చాయి అనుకున్నాం తప్పించి వాటర్ వల్ల అనేది మేము అనుకోలేదు. కానీ ఇదేంటంటే వాటర్ ఇప్పుడు వచ్చిన గల ఈ డయేరియాకి వాటర్ కంటెస్ట్ అనేది అనమాట ఒంట్లో తగ్గిపోవడం వల్ల ఈ వామిటింగ్స్ విరోచనాలు ఇలాంటివి అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే వాటర్కి సంబంధించి కిడ్నీ ఇలాంటివి జబ్బులు వచ్చేవి. అందుకు దీని మీద మాకు డౌట్ వచ్చింది. అందుకు మాకు ఫస్ట్ రోజే 2-3కి ఎప్పుడైతే అయ్యిందో ఆ రోజు నుండి వాటర్ అనేది ఆపించాం. కానీ ఇక ముందు ఈ వాటర్ లేకుండా కొద్దిగా మాకు ఏదో జల్ జీవన్ మిషన్లో కొద్దిగా చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, గతంలో ఈ వాటర్ తాగి అనారోగ్యానికి గురైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? అంటే చాలాసార్లు చాలా మంది కుర్రోళ్ళకి ఫీవర్ వచ్చేది. ఫీవర్ తగ్గాక కీళ్ళ నొప్పులు వచ్చేవి. కూర్చొని నడవలేని పరిస్థితులు కూడా చాలా రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా మేము కంప్లైంట్ చేసాం, సార్ ఇట్లా వాటర్ వల్ల వస్తుందంటే వాటర్కి సంబంధం లేదన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు అన్నారు కదా 20 సంవత్సరాల నుండి నుయ్యి ఉంది, దీనికి ఒక ప్రొటెక్షన్ ఏర్పరచవచ్చు కదా. పైన ఒక చిన్న ప్రొటెక్షన్, పాములు చనిపోయేవి, పాములు ఏమైనా చనిపోతే ఒక 3 రోజులు వాటర్ బ్లీచింగ్ పడేసి క్లోరినేషన్ కోసం 3 రోజులు కుళాయి వేయడం. పాములు చనిపోయిన వాటర్ మీరు తాగుతున్న పరిస్థితి ఉంటుందా? చూసినంత వరకు తాగలేదు. స్మెల్ వస్తే 3 రోజులు ఆపేసేవాళ్ళు. తర్వాత బ్లీచింగ్ వేసిన వాటర్ మాకు వచ్చేది, ఆ స్మెల్ అయిపోయింది, బ్లీచింగ్ స్మెల్ వచ్చేది, అది తాగేవాళ్ళం మేము. అంటే అలాంటి పరిస్థితి కూడా వచ్చేది. నేను అదే అంటున్నా, ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ రోజుకి ప్రొడక్షన్ వేయలేదు. అంటే ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేది ఉంది దీని మీద. జనరల్ గా మీరు ఒక యువకులు ప్రజల్ని అవేర్నెస్ చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. చదువుకున్న వారు ఇలా ఓపెన్ బావిలో వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎందుకు మీరు గుర్తించలేకపోయారు? గుర్తించాం సార్, మేము చాలా సార్లు చెప్పాం ఈ వాటర్ తాగకూడదు, కానీ ఒకే ఒక ఆప్షన్ కాబట్టి తాగుతున్నారు. వేరే ఆప్షన్ చాలా మంది ఈ వాటర్ తాగకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను,
మా అతను ఉన్నారు, చాలా మంది వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకున్నారు ఆల్రెడీ. ఈ వాటర్ తాగకూడదని మా ఇంట్లో వాళ్ళకి అనర్థాలు వస్తున్నాయని లేని వాళ్ళ పరిస్థితి మరి గవర్నమెంట్ చేయాలి కదా. మరి గవర్నమెంట్ ఈ రోజు 9 మందికి బాగాలేకపోతే ఇంతమంది అధికారులు వచ్చి ఇంత యాక్షన్ వచ్చి మీడియా వాళ్ళు ఇంతవరకు వచ్చారు. ఒకరికి ఇద్దరికైతే నా మాత్రం ఎప్పటిలాగే ఈ రోజులు గడిచిపోతాయి. ఇద్దరికి ముగ్గురికి అలా జరిగితే బయటికి తెలియదు, లోకానికి తెలియదు, అలా రోజులు గడిచిపోతాయి. ఇది అలాగే ఉంటది. ఈ రోజు 10 మంది ప్రభుత్వానికి ఏమైనా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది? గతంలో మా మంచినీటి అసౌకర్యంగా ఉంది, మంచినీళ్ళు కలుషిత వాటర్ వచ్చిన ప్రతిసారి నాయకులకి ఇంటింటికి కొలాయి వేయించండి సార్, మాకు కొలాయి ప్రాబ్లం అవుతుంది ప్రతిసారి చెప్పడం జరిగింది. నేనే చెప్పాను లాస్ట్ సార్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, నేను కూడా ఇంటింటికి కొలాయి అంటే ఇంటింటికి కొలాయి శాంక్షన్ కూడా అయిపోయింది. ఈ రోజు ఇది ఉందని కాదు, ఆల్రెడీ మినిస్టర్ గారు మన టీడీపీ అధికారం రాగానే ఇంటింటికి కాలేజ్ శాంక్షన్ అయితే ఆల్రెడీ అయ్యింది. కానీ ఇది రావడం ఏంటంటే ఇప్పుడు వేరేది, ఇప్పుడు చాకిపల్లి నుండి డైరెక్ట్ గా ఆ వాటర్ ఇక్కడ తేవడం. ఏమన్నారు ఇప్పుడు జిల్లా కలెక్టర్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చారు, ఏం చెప్పారు వాళ్ళు, ఏం భరోసా ఇచ్చారు? వాళ్ళైతే చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు. ఫస్ట్ వన్ ఏంటంటే వాటర్ ప్రాబ్లం కోసం మన టెక్కలి మన ఎన్టీఆర్ పథకం ఉంది కదండి, కింజరాపు ఎర్రనాయుడు పథకం, అది వాటర్ అక్కడ ప్యూరిఫైర్ ఉంది అక్కడ. ఆ వాటర్ అనేది మనకి చాకిపల్లి వరకు వస్తుంది. ఆ చాకిపల్లి వాటర్ ఏంటంటే మన తాళవలసి ఇంటింటికి కొలాయికి ఇప్పించడానికి ప్రయత్నించడం కాదు, కన్ఫర్మ్ గా చేస్తామన్నారు. ఇప్పుడు చెరువులోకి మన గ్రామంలో వాడిన వేస్ట్ వాటర్ అంటే వస్తుంది, ఆ వాటర్ కూడా మళ్ళీ చెరువులోకి కలవకుండా, ఎందుకంటే ఆ చెరువులోనే స్నానం చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి 50 మీటర్స్ దూరంలోనే స్నానాలు చేస్తున్నారు. సో అది కూడా ఇటువైపు ఈ చెరువు ఉంది, పనికిరాని చెరువు ఉంది, ఈ చెరువులోకి మళ్లించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే ప్రతి కాలువల మీద బల్లలు వేయడం కూడా చేస్తామని అన్నారు. సో మేము చెప్పింది వాళ్ళు సరిగ్గా విన్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రతి పని కూడా చేస్తామన్నారు. మీడియా కూడా మంచి దీని గురించి ప్రజల్లోకి తీసుకెళ్తే, అధికారుల దృష్టికి ఎప్పటికైనా తీసుకెళ్తే ఎంత వేగంగా చేస్తారనేది మనం చూడాలి. మీరు చెప్పండి, అసలుకి ఈ యొక్క డయేరియా గల కారణాలు ఏమనుకుంటున్నారు సార్? యాక్చువల్గా ఇది డయేరియా అనేది ఈవెన్ డాక్టర్స్ కూడా నిర్ధారించలేదు. వాస్తవానికి ఇది మన కలెక్టర్ గారు వచ్చారు, వాటర్ చెక్ చేశారు, లెవెల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పారు. వాటర్లో ఎటువంటి ప్రాబ్లం లేదని కలెక్టర్ గారు చెప్పారు. డాక్టర్స్ కూడా ఏంటంటే ఒకరు మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అని ఒకరు చెప్తున్నారు, ఒకరు కలరా అంటున్నారు, ఒకరు స్క్రబ్ టైపిస్ అంటున్నారు. ఇది పర్టికులర్ రీజన్ అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా నిర్ధారించలేదు సార్. సో దీనికి ఇది డయేరియా అని చెప్పేసి మనం నిర్ధారించలేము. యాక్చువల్గా ఇది చెప్పాల్సింది గవర్నమెంట్ అంటే డాక్టర్స్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ అయినా అచ్చెన్నాయుడు గారు కూడా ఏం చెప్పారంటే ఈ వాటర్ ప్యూర్ ఏవైతే ఉన్నాయో శాంపిల్స్ అనేవి విశాఖపట్నం పంపిస్తాం ల్యాబ్స్కి, అక్కడ కూడా చెక్ చేయిస్తా ఉన్నారు. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ వ్యాధి సోకి ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్స్ అనేవి తీసుకొని వారికి అంటే ఈ మంచి ల్యాబ్కి పంపించి అక్కడ దీనికి తగిన కారణం ఏంటో కనుక్కుంటామని చెప్పారు సార్. ఇప్పుడు చెప్పుకోవచ్చు, ఏదైతే తాళవలస గ్రామానికి సంబంధించిన మంచినీటి బావికి సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఓపెన్ ప్లేస్ లో ఉండడం ఒక కారణం అయితే, ఇందులో నిత్యం కుక్కలు అలాంటి పాములు లాంటి జీవరాశులు కూడా ఇందులో పడి చనిపోయిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కూడా ఒక 2-3 రోజులు తాగడం మాని తర్వాత అదే వాటర్ తాగుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి కారణం ఏంటి తెలియపోయినప్పుడు కూడా ఇప్పటికీ 9 మంది హాస్పిటల్లో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సరే, వ్యాధితో మరణించిన చిన్నారావు ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము, వాళ్ళ అబ్బాయి కూడా మనతో పట్టినారు. సరే, అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు మీకు తెలిసింది? మాకు శనివారం మార్నింగ్ దాన్ని పోకెట్టుకున్నాం, దాన్ని బస్తలు కెట్టాం, ఇంట్లో పెట్టాము. నైట్ 11:30 టైం అవుద్ది, ఒక విరోచనం అయ్యింది. విరోచనం అయ్యి వాళ్ళు వచ్చి పడుకున్నాడు. అక్కడ 1 అవర్ తర్వాత 12 గంటలకు ఇంకో విరోచనం అయ్యింది. వామిటింగ్ ఒకటి అయ్యింది. బస్ ఒంట్లో ఏదో తేడా ఉంది, నాకు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మామూలు ఆర్ఎంపీ డాక్టర్కి తీసుకెళ్ళింది. అతను ఏమన్నారంటే ఇది వేరే వ్యాధి ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారు మాకు. ఇక అంబులెన్స్ ఫోన్ చేసరికి 1 అవర్ 1:30 అయ్యింది. హాస్పిటల్ నుంచి అయితే 2 గంటలు అయ్యింది. ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు చెలైన్ మాత్రం ఎక్కించారు. వేరే మెడిసిన్ కానీ ఇండేషన్ కానీ నరాలు బలహీనత అయిపోయినాయి. నరాలు పట్టిస్తున్న ఇండేషన్ అంతే మేము చెప్తేనే ఒక ఇండేషన్ పెట్టారు. తర్వాత 8, 9, 10 కల్లా నేను అడిగాను, బ్లడ్ శాంపుల్ తీసారు మీరు ఏటి ఉందో మనకు తెలియదు కంటే ల్యాబులు వస్తే తీస్తారు మాట అన్నారు అంతే. తర్వాత ఎంత వాటర్ కలర్ అన్నారు. వాటర్ పట్టాల అడిగాం. వాటర్ పట్టాలంటే కూర్చోబెట్టేసి కొంచెం వాటర్ పట్టండి అన్నాం. అడిగినారు వాటరే పట్టాం. అది కూడా మోసం బయటకు వచ్చేది, అది మాకు కూడా తెలియట్లేదు.
చెల్లెల్ని నాన్నగారి గతంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఏమి లేడు, జాకలేడు, ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. పొద్దుకెళ్ళి తెల్లవారు మార్నింగ్ 6 o'clockకి పొలంకి వెళ్ళి నైట్ 7, 8 అయిపోద్ది ఇంటికి వస్తేకి. అలానే ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంటికి వాటర్ కూడా బయట వాటర్ ఏం తాగరు. ఇంటికి నుంచి వాటర్ పడితే తీసుకెళ్తారు, వాటర్ తాగుతారు. ఏదైనా కరతీరులకు ఇంటికి వస్తారు, లింక నీళ్ళు కానీ నాకు గ్లూకోజ్ ఓర్లెస్ ప్యాకెట్ ఇవ్వడంతా కనిపిస్తాం. అంతవరకు మా ఇంట్లో మా ఫాదర్ తెలియదండి హెల్త్ బాగుందో బాగోదు. అంటే నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూకి సంబంధించి చూసుకుంటే ఆయన ఆర్గాన్స్ ఫెయిల్ అయి చనిపోయారు, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ ఇంటికి కలెక్టర్ కూడా వచ్చారు, ఏం చెప్పారు కేసుల గురించి చెప్పాము అన్ని సరే అన్న. డాక్టర్ గురించి చర్య తీసుకొని మనం అన్నారు, డాక్టర్ మీద వాటి మీద వీళ్ళ మీద. ఎక్కడి నుంచి అండి నీళ్ళు తాగుతుంటారు సార్? యాక్చువల్లీ నా పేరు శ్రీకాంత్, మా పెద్దనాన్న అతను. యాక్చువల్లీ ఇతను ముందు రోజు అంటే వీళ్ళకి ఐడియా ఉంది, ముందు రోజు నైట్ 10:30 వరకు కూడా అతను పొలం పని చేసుకుని వచ్చారు. అతనికి ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఎందుకంటే 4 days ముందే నేను ఫోన్ చేశాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి కూడా నేను పెరిగింది ఇక్కడే మా పెద్దనాన్న దగ్గర. హెల్త్ ఎలా ఉంది ఏంటనే ప్రతి ఒక్క విషయం కూడా నాతో షేర్ చేసుకుంటారు. నీ ఆరోగ్యం ఎలాగుంది ఏంటంటే అంతా బాగుంది అయ్యా, ఏదో ఫ్యామిలీ అంటే వేరే విధంగా చెప్పారు కానీ ఇలాంటివి ఏం లేవు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 12 గంటలకి ఇతనికి మోషన్ వామిటింగ్ అయింది. ఒకటి ఇక్కడ అయింది, ఒకటి హాస్పిటల్ దగ్గర అయింది. వెంబడే మేము అక్కడ పంపించాం. ఇక్కడ లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే డయేరియా ఇష్యూ అని చెప్పాడు. బట్ కాకుండా ఆ డాక్టర్ అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా ప్రాపర్ రెస్పాన్స్ అనేది పూర్తిగా లేదు. ఎందుకంటే ఒకసారి చెప్పింది కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు. ఇప్పుడు ముందు స్టార్టింగ్లో చెప్పింది కిడ్నీకి అయితే కిడ్నీ ప్రాబ్లం ఉందని రిఫర్ చేయాలి కదా సార్, రిఫర్ కూడా చేయలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డయేరియా అన్నారు. డయేరియా అయితే ఈ మెడిసిన్ అనేది ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఒక ఇంజెక్షన్, ఒక సెలైన్ పెట్టారు. చనిపోయే వరకు కూడా అదే ఉంది. యాక్చువల్లీ అతనికి 2:30కి ప్రాణం అనేది పోయింది. డాక్టర్ చెప్పేశాడు ఇతను చనిపోయాడని. మేము స్ట్రెచ్చర్ నుండి బయట తీసుకొచ్చేసరికి అతను హార్ట్ బీట్ కొడుతుంది, వేలు అనేవి మూవ్ అవుతున్నాయి. మళ్ళీ డాక్టర్ చెప్తే లోన తీసుకెళ్లి మరొక 10 minutesలో చనిపోయాడని చెప్పారు. ఇది జరిగింది. అతనికి మెయిన్ ఈయనతో పాటు ఇంకా మరికొంతమంది కూడా డైనమో ఏంటంటే ఇతనితో పాటు ఇతను ఫస్ట్ కేసు, మిగతా 10 members ఉన్నారు. డిసీజ్ ఏంటంటే మాకు ఇప్పుడు కూడా ప్రాపర్గా ఎవరు చెప్పట్లేదు. మాకు డౌట్ ఏంటంటే ఇది డయేరియా కేసు అనే లాస్ట్. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ అయితే అంబడి చనిపోడు సార్, అందరికీ తెలిసిందే. వేరే డిసీజ్ ఏమైనా ఉందా చెప్పండి అంటే వీళ్ళు ఎవరు, ఈవెన్ ఇప్పుడు వచ్చిన మెడికల్ టీంని అడుగుతున్నాం ఏంటి ప్రాబ్లం అని, వాళ్ళు చెప్పట్లేదు. వాటర్లో ప్రాబ్లం లేదంటున్నారు. మీరు ఎలా చనిపోయాడు సార్ అంటే మెయిన్ థీమ్ అక్కడ మెడికల్ టీం అనేది పూర్తిగా ఫెయిల్యూర్. దానివల్ల మా పెద్ద నీరు చనిపోయాడు. ఎందుకంటే అతనికి ముందు నుండి ఏమైనా స్ట్రోక్ ఇష్యూ కానీ, కిడ్నీ ఇష్యూ కానీ, లివర్ ఇష్యూ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ఓకే, వాళ్ళు మాకు ముందు నుండి ప్రాబ్లం ఉంది కాబట్టి చనిపోయాడని మేము ఇదేవాళ్ళం. కానీ ఏ ఇష్యూస్ లేకుండా ఈవెన్ ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేసరి ఒక డాక్టర్, ఒక నర్సే ఉన్నారు. సండే మాకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. మెయిన్ థింగ్ ఇప్పుడు కలెక్టర్ గారు రివ్యూస్ చేస్తున్నారు, గౌరవ మంత్రి గారు అందరూ కూడా రివ్యూస్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మెయిన్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అది మేము కోరుకున్నది ఏంటంటే ఊర్లో శానిటేషన్ ఎలా ఉంటుందండి సార్? ఇప్పుడే ఈ రోజు శానిటేషన్ మెయిన్, ఇప్పుడు ఏం లేదు. చనిపోయాడు, ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది, స్టేట్ ఇష్యూ అయిన తర్వాత ఈ శానిటేషన్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి ఇప్పుడు గందరగోళం చేస్తున్నారు తప్పితే ఇంత ముందు ఏం లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉండదు. మీకు మీ ఊరికి వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు సప్లై చేస్తామని అడిగారు, గతంలో ఇప్పుడు అలా సప్లై చేస్తారా? సమ్మర్లో చేసేవాళ్ళు సార్, సమ్మర్లో చేసేవాళ్ళు. వాటర్ ఎద్దడి ఉన్నప్పుడు మన మినిస్టర్ గారు ఓన్గా పంపించేవాళ్ళు, చేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు ఇష్యూ రాలేదు సార్. ఇదైతే వాటర్ ఇష్యూ. ఎందుకంటే మాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఊరు మధ్యలో బాగుంది, అక్కడ పొలాల్లో ఏమైనా కెమికల్ కానీ ఏమైనా యూరియా వేస్తాం కాబట్టి అది ఏమైనా మిక్స్ అయ్యి ఆ నీళ్ళే తాగుతాం అందరూ కూడా. ఎందుకు డౌట్ ఏంటంటే ఈ చివరి వరకు ఆ నీళ్ళు తాగుతారు. ఆ పక్కన ఒక వీధి ఉంది, ఆ వీధులు తాగరు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, వీళ్ళకి ప్రాబ్లం వచ్చిందంత ఇక్కడే. అంటే మెయిన్ మాకు అంటే మేము డాక్టర్స్ కాదు ఏం కాదు, మా అంచనా ప్రకారము మెయిన్ అయితే వాటర్ ప్రాబ్లం. దీనికి అధికారులు స్పందించి ఇంకా మా పెద్దనైతే చనిపోయాడు, మిగతా వాళ్ళు కూడా చనిపోకుండా. కలెక్టర్ తో కూడా మేము మాట్లాడాము, వాటర్ లో ఏ సమస్య లేదని కలెక్టర్ గారు కూడా నేను అడిగాను సార్, పర్సనల్ గా అడిగాను. ఆ సార్ వెళ్తుంటే సార్ మా పెద్దనాన్న గారు అంట, కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి నాన్న వాటర్ ఇష్యూ లేదు, ఇంకేం ఇష్యూ ఉంది కూడా మేము ఒకసారి ట్రయల్ చేస్తున్నాము, ఇది బెటర్ చూస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా మేము సార్ని మళ్ళీ ఇన్వైట్ చేస్తాము. సార్ ఏమైనా మా చనిపోయారు పేదవాళ్ళు,
వీడిద్దరు కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు. మా పెద్దమ్మ చూస్తే అమాయకురాలు, ఏం తెలియదు. మీ గవర్నమెంట్ పరంగా అంటే ఒక్కో దానికి ఒక్కో ఫండ్ ఉంటుంది కదా సార్, దానిలో నుండి ఏమైనా తీసి వీళ్ళు ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేయండి అని అడిగాము. గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు అందరూ కూడా సానుకూలంగా స్పందించారు సార్. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే తాళవలస గ్రామానికి సంబంధించి మంచినీరికి సంబంధించి అయితే బోరు బావి ఇక్కడ ఉందని చెప్తున్నారు. బావి నుంచి వచ్చే నీరునే తాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ బావి నీరు తాగారో వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు 10 మందికి ఈ యొక్క అతిసార వ్యాధి వ్యాప్తి చెందిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన తర్వాత మెడికల్ సిబ్బంది కూడా సరిగ్గా స్పందించలేదని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రి నివేదికలో ఇచ్చిన ఏదైతే ఉందో వీళ్ళకి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయి చనిపోయారనేసి డాక్టర్స్ ఏ నివేదిక ఇచ్చారో అదంతా ఫాల్స్ అని, అంతవరకు కూడా చక్కగా పనిచేసుకున్న వ్యక్తి యొక్క డయేరియా వ్యాధి వల్లే చనిపోయారని మన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాట్ స్టూడియో.